నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. పెసల ధరలపై మరిన్ని ఆశలు వద్దు. రాజస్థాన్లో రైతులు మరియు వ్యాపారుల వద్ద ఇప్పటికీ అమ్మకం కాని పెసలు మూలుగుతున్నాయి. భవిష్యత్తులో ధరలు పెరిగే అంచనాతో సరుకు నిల్వ చేసుకున్నారు. ఈ సరుకు ఆగస్టు వరకు సరఫరా అయ్యే అవకాశం ఉంది. ఎందుకనగా ఈసారి గణనీయంగా పెరిగిన కందుల ఉత్పత్తి మరియు దిగివచ్చిన పప్పు ధరల ప్రభావం పెసరపప్పుపై పొడసూపుతున్నది. ఈసారి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా జిల్లాలలో పెసల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే వృద్ధి నమోదైంది. కొత్త సరుకు రాబడులు కూడా ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలలో ఖరీఫ్ సీజన్లో నిల్వ చేసిన సరుకు అమ్మకమవుతున్నందున ధరలు నిలకడగా చెల్లిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పొన్నూరు మరియు కృష్ణా జిల్లాలో పెసల పంట నూర్పిళ్లు ముమ్మరంగా చేపడుతున్నారు. గుంటూరు ప్రాంతం కొత్త పెసలు 3% మట్టి కండిషన్ సరుకు తమిళనాడు డెలివరీ 7,900, పొన్నూరు సరుకు 7,850, పాలిష్ పెసలు 8,100, నెల్లూరు, కనిగిరి ప్రాంతాల సరుకు 7,500 నుండి 7,550, కడప సరుకు 3 నుండి 4% మట్టి కండిషన్ పెసలు చెన్నై డెలివరీ 7,400 నుండి 7,500, నాణ్యమైన సరుకు 7,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని జునాగఢ్లో 500 బస్తాల పెసల రాబడిపై 7,000 నుండి 7,800, రాజ్కోట్, గోండల్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 7,200 నుండి 7,800, రాజస్థాన్లోని జోధ్పూర్, మెడతా, కేక్తే, నాగోర్, కిషన్గఢ్, జైపూర్లోని అన్ని మార్కెట్లలో కలిసి 15 నుండి 17,000 బస్తాల రాకపై 6,500 నుండి 7,000, నాణ్యమైన సరుకు 7,400,7,600, పాలిష్ పెసలు 8,200 నుండి 8,500, లారీ బిల్టి 8,800 నుండి 8,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే గుజరాత్, ఢిల్లీ కోసం రవాణా అవుతున్నది. రాజస్థాన్లోని జోధ్పూర్, జైపూర్లో పెసలు 6,900 నుండి 7,800, పప్పు 8,600 నుండి 9,500, మోగర్ పెసలు 9,800 నుండి 9,900, నోఖా, బికనీర్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో 10 నుండి 12,000 బస్తాల మిటుకులు రాబడిపై 4,200 నుండి 4,850, నాణ్యమైన సరుకు 5,000 మరియు గుజరాత్లోని జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో 2,000 బస్తాల రాకపై 4,000 నుండి 5,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.